సో హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత అండ్ ప్లీజ్. నైట్ మనం అయితే ఇక్కడ పడుకున్నాము అండ్ సన్మూన్ లేక్ వచ్చేసి ఇదే. ఈ సన్మూన్ లేక్ కబ్బా వీళ్ళు ఎవరో సైక్లిస్టులు వచ్చారు మనలాగానే క్రేజీ. అండ్ సో ఇక్కడ ఒకసారి డ్రోన్ షాట్ తీసి చూద్దాము, ఎట్లుంటుందో చూద్దాం డ్రోన్ షాట్. అండ్ పదండి. This was over, thought I could control it, but if I speak the truth, I ain't over you. I was feeling sober until you came up now. I don't know what to do. I ain't over you. I ain't over. I ain't over. No matter what I do, I ain't over you. Give it time, things will settle. Just a face till it's better, yeah. Heard it all before. Even though we were toxic, feels the most when you've lost it. That's just how it goes. I'm still feeling lonely. Can't get back to the old me. I'm stuck in way too deep. I thought this was over, thought I could control it, but if I speak the truth, I ain't over you. I was feeling sober until you came up now. I don't know what to do. I ain't over you. I ain't over. I ain't over. No matter what I do, I ain't over you. I ain't over. I ain't over. No matter what I do, I ain't over you. Ain't over you. I ain't over you. No matter what I do, I ain't over you. For the first time in ages, I wake up and don't hate it. I guess I found some peace. డ్రోన్ షాట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చి ఉంటుంది, చాలా పెద్ద షాటు, మీకు నచ్చే ఉంటుంది. అండ్ మన వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు, ఒకసారి కలుద్దాం. అండ్ ఇక్కడ కూడా డ్రోన్ ఎగురుతుంది ఇంకొకటి. చలో, ఇవాళ నా సైకిల్ వచ్చేసి మన సిటీని వచ్చేసి అనిల్ తొక్కుతారంట. కిందికి పోతున్నాం కదా, నేను తొక్కుతా అన్నాడు. చాలా తొక్కమని చెప్పిన. సో క్రేజీ అసలుకి. మేమైతే మంచిగా సైక్లింగ్ చేసుకుంటా, అంటే డౌన్ ఉన్నది మొత్తము, నిన్న ఎక్కిన దానికి అంతా మొత్తం కిందికి. అండ్ మన వాళ్ళు కార్లో పోతున్నారు అండ్ వాళ్ళకి ఎస్కార్ట్ చేస్తున్నారు అని చెప్పాలి. కొంచెం లగేజ్ కూడా కార్లో పెట్టిరు అండ్ అది నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ రియల్లీ చాలా హ్యాపీ. రప్ప వెళ్ళిపోతుంది. అండ్ తొక్కుతారా? సో ఇవో ముగ్గురం మేము ఇప్పుడు, మేము ముందట ఇద్దరు అండ్ నేను, హేమంత్, అనిల్, నేను ముగ్గురం మంచిగా మార్చుకొని దొక్కుతున్నాం సైకిల్. ఎందుకంటే వాళ్ళు ఏమో వీడియోలు తీసుకుంటున్నారు, నాకు కూడా చాలా శాతం వీడియోలు లేవు కదా, ఒక్కడనే దొక్కుతుంట కదా, దానికోసం కూడా వీడియోలు. రియల్లీ హ్యాపీ, ప్రశాంతంగా ఉంది. అండ్ కిందికి పోతా అంటే నిజంగా ఆనందంగా ఉంది. ఇప్పటికి దగ్గర మేము ఇంకొక 6.5 కిలోమీటర్స్ పోవాలి కిందికి, లేక్ డౌన్కి. ఇల్లుంది. సో వీ హ్యాడ్ ఏ ప్లాన్ యాక్చువల్గా ఏంటి అని అంటే ఇక్కడ తిందామని చెప్పేసి అని అనుకుంటున్నాము. అండ్ అంత తిన్న తర్వాత లేక్ మొత్తం ఒక రౌండ్ వేద్దాము అని చెప్పేసి అయితే ప్లాన్ ఉంది. సో ఇక్కడ ఏదో మటన్ ఫ్రైడ్ రైస్ దొరుకుతాయంట. సో దట్ దానికోసం అని వచ్చింది. ఇదేనా మటన్ ఫ్రైడ్ రైస్? మటన్ ఫ్రై చీరో ఏంటంటే ఫ్యాన్ కింద ఇక్కడ వస్తుందమ్మా. సో ఇవాళ మటన్ ఫ్రైడ్ రైస్ కదా, రైట్? సో మటన్ ఫ్రైడ్ రైస్ మాది. అండ్ ఇవాళ సైకిల్ బ్లాగ్ ఉండదు, మొత్తం నేచర్ బ్లాగు. మాతో ఫన్నే ఉంటుంది, మాతో ఫన్ మామూలుగా ఉండదు. కానీ ఇక్కడ అందరూ సైలెంట్గా ఉన్నారు, ఏంటో మరి నాకు అర్థం అవ్వట్లేదు. చెప్తా తిన్న తర్వాత ఎనర్జీ వస్తుంది అంట. వీడు తగ్గదు, మనం ఎట్లా తగ్గదు.
వాళ్ళు కూడా 300 కిలోమీటర్లు రైడ్ చేసి వచ్చారు. మా మీద ఏం కోపమో వీనికి కానీ ఫ్యాన్ పైకి పెట్టిండు, మాకు పెట్టలేదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఎక్కడికి వెళ్తున్నాం? బోట్. ఓకే, ఫస్ట్ బోట్. స్పీడ్ బోటా? అలాంటిదేనా? ఫెరీయా? స్పీడ్ బోట్ అనుకున్నాను నేను. స్పీడ్ బోట్ అంట. స్పీడ్కి వెళ్ళిపోతాం మేము, మీకు ఎవరు కనబడము, అంత స్పీడ్ వెళ్తాం. అంతేనా? అంతే. మంచి లొకేషన్ ఉంది ఇప్పుడు. అబ్బా ఎంత బాగుంది అసలుకి. అస్సాం వానపడుతుంది. అస్సాం బాగుంటే సో బ్యూటిఫుల్. ఎవరు తెలిసినామేనా ఆమె తెలిసినామేనా ఈమె తెలిసినామేనా మాట్లాడి ఇక సైకిల్ తీసుకోవడానికి చూడండి ఎట్లా కిందికి ఎట్లా పెట్టారు. అంటే ఇక్కడ దాకా సైకిల్లోకి వచ్చి అన్నట్టు. చాలా బాగుంది. ఈ బోట్ మాదే, మేము ఇప్పుడు దానిలో వెళ్ళబోతున్నాము. వాడు వచ్చి ఆపుతాడు ఇప్పుడు. సూపర్ ఉంది. అంత ఫాస్ట్ ఆపండి. ఇక్కడ వస్తున్నా మామయ్య, నేను ఎక్కడ నిల్చో?靠近海边万丰盛 AA 这一栋，这个就是我们的韩信的，它的前身是来自韩式茶跟像水利先生的时候居住的地方。后来我们这个台中的江里集团把它改建。ఇప్పుడే మా బోట్ దిగినాము. ఈ పింక్ కలర్ బోట్ బాగుంది. అనిల్ నెడదామా? ఏమన్నా నెడదామా? బలవంతం చేస్తావేంటి? కేబుల్ కార్ ఏది? మీ అమ్మ నీకు లాలీపాప్ కొని ఇచ్చిందా? భలే ఉన్నావు. సో ఇది వచ్చేసి కేబుల్ కార్ అన్నట్టు. ఇది మనం మలేషియాలో లాస్ట్ టైం ఎక్కాము. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కుతున్నాము. మేము వచ్చేసి క్రిస్టల్ ఏంటిది అది? క్రిస్టల్ కేబుల్ కార్కి అయితే పోతున్నాము. మేము అందరం కనబడతాం అన్నట్టు అలా, అందుకే క్రిస్టల్ కేబుల్ కార్కి పోతున్నాము. అక్కడికి వెళ్ళి డ్రోన్ ఎగిరేద్దాం అనుకుంటున్నాము. డ్రోన్ ఎగరకుంటే ఏమైనా బయటికి నెడితే ఇట్లా కెమెరా పట్టుకొని చూపెడుతుంది. అంతే. ఈ టెక్నిక్ చూడండి, భలే పెట్టి టైర్లు తిరుగుతాయి అవి. నేను ఇంతకుముందు మలేషియాలో ఉన్నప్పుడు జుమ్ అని సౌండ్ వచ్చేది, కానీ ఇప్పుడు రావట్లేదు. లైక్ లైన్గా ఉన్నాయి ఇవన్నీ. అండ్ మాకైతే కింద గ్లాస్ వ్యూ ఉన్నది, అంటే కింద కూడా కనబడుతుందంట. సో కాబట్టి మేము దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఒక టికెట్ వచ్చేసి 2000 రూపాయలు అన్నట్టు. ఇది ఒక్కసారి కేబుల్ కార్ ఎక్కడానికి 2000 రూపాయలు తీసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. ఇదే మా లాస్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటే దీంట్లో ఫ్రెండ్స్ స్టార్ట్ చేయాలి. అదండి అదెందుకు స్టార్ట్ ఉంది ఆల్రెడీ. నేను మిమ్మల్ని తీస్తాను. ఎట్లా కష్టపడుతున్నారు మీరు వీడియో తీసే? గుమ్మడి అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. నిలవండి, కాలు పెట్టండి. అందరూ ఎక్కడ పడిపోతాం రా. అన్న ఒక సెకండ్ వదిలేస్తండి. కాదు అన్న ఒక సెకండ్ వదిలేస్తండి. అది కింద చూడండి, ఇవి
దేనికైనా సౌండ్ వచ్చే వాటిని సంపాలనిపిస్తుంది నాకు. ఇక్కడ ఫుల్ వాటర్ గేమ్స్ అయితే ఉన్నాయి. వాటర్ పార్క్ ఇది చూసుకోండి. ఓహో భలే ఉంది అసలుకి, చాలా క్రేజీగా ఉన్నాయి అసలు ఇక్కడ గేమ్స్ మాత్రము. మనము డేగులో కూడా ఆడినాము కొరియా కీర్తి ఇన్ కొరియా వాళ్ళతోటి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనము భలే ఉన్నాయి అసలు. ఓ చూడు సో ఇది ఎక్కుదామని చెప్పేసి నేను అంటానా, వద్దు అని వీళ్ళు అంటారు. చుక్కలు కనబడతాయని వీళ్ళు అంటారు, కనబడితే చూద్దామని నేను అంటానా. చాలా పదండి. ఎట్లుంది ఎట్లుంది దండమా? ఇట్స్ గుడ్. ఇవి కలుపుడు పులిహోర, థ్యాంక్ యూ. ఇవి కలుపుడు పులిహోర. We are going somewhere to do something. అంటే ఇగో ఇది అది క్రేజీగా ఉంటుందంట. అది చేయడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అన్ని గమనించాలి. Are you excited? जीतेगा भाई जीतेगा. ఎంత బాగుంది. సో ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాడని అయితే స్టే చేసినా కదా, మళ్ళీ ఇవాళ కూడా శ్మశానం దగ్గరనే స్టే చేస్తున్నా. సో ఈ పక్కనే శ్మశానం అక్కడ ఉంది. అండ్ ఈ శ్మశాన వాటికి సంబంధించిన టెంపుల్ అన్నట్టు ప్రతి శ్మశాన వాటికలో పక్కపండి ఒక టెంపుల్ అయితే ఉంటుంది.
క్రేజీ డేస్ అయితే నడుస్తున్నాయి. యాక్చువల్లీ వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఉందామని అనుకున్నా, కుదరలేదు. అండ్ పొద్దున్న దాకా మేము రైడ్లు అవి అన్నీ చేసినాము. లాస్ట్ చీకటి అయిపోయింది, వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పొద్దున్న లేస్తే వాళ్ళకి ఆఫీసులు అవి ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను ఇంకా మళ్ళీ ఒంటరిగా మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసి వెళ్తూనే ఉంటా. సో థ్యాంక్స్ ఫర్ ద కంపెనీ. అండ్ మళ్ళీ కలుద్దాము. ఎక్కడ కలుద్దాం అని అంటే లైక్ మేబీ థైఫైలో కలుద్దాము. లాస్ట్ నేను ఇక్కడ నుండి వెళ్ళే రోజులో మేబీ కలుద్దాము. ఏమంటారు? హెల్ప్ కావాలంటే కాల్ చేయండి. ఇక వద్దు నాయన, ఇంకా నేను హెల్ప్ తీసుకోలేను నాయన మీ దగ్గర నుండి. బాయ్ చెల్లెమ్మ, చాలా మంచిగా ఉండు, నిమ్మలంగా ఉండు, అందరు మంచిగా జాగ్రత్త. టైఫైలో మీరు వెళ్ళే లోపే వస్తాను అనుకుంటాను నేను. మేబీ ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ కంట్రీ నుండి ఎగ్జిట్ అవ్వాలి. సో తర్వాత ఫిలిప్పీన్సా రష్యానా ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు, బట్ చూద్దాం. అండ్ మీరు మా కంపెనీ అండ్ మా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఫుల్గా ఎంజాయ్ చేసినాము. అండ్ కొన్ని రైడ్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, ఫస్ట్ టైం నేను ట్రై చేసిన అలాంటివి కూడా. అండ్ వాంతికి వచ్చింది నాకు. ఒక అడుగుసారి నేను అయిపోయాను, నేను ఎగ్జాస్ట్ అయిపోయాను, నేను దేనికి రాను అన్నాడు చాలాసేపు. మళ్ళీ బలవంతంగా తీసుకుపోయినాము. అండ్ రియల్లీ we enjoyed a lot and miss you all. Bye bye.